ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుపతి కపిల తీర్థంలో శివరాత్రి బ్రహ్మోత్సవం. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు భోగితేరు ఉత్సవం. తిరుపతి ధ్యానారామంలో మహాశివరాత్రి పర్వదినం. శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం. చెన్నై టీటీడీ ఆలయంలో చక్రస్నాన మహోత్సవం. శ్రీ పద్మావతి దేవికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. మహారథంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దేదీప్యమైన అలంకరణలో వేంచేసి భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దివ్యమైన అలంకరణలో శ్రీదేవి భూదేవి సమేతులై మహారథంపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం స్వామివారికి రథోత్సవ సేవ కళ్యాణప్రదంగా జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను దేదీప్యమానంగా అలంకరించి రథంపై ఆశీర్వలం చేశారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికారులను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. అనంతరం మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో.
దివ్యమైన భోగాలను ప్రసాదించే భోగితేరు రథంపై శ్రీ కపిలేశ్వర స్వామివారి శోభాయమాన దర్శనం తిరునగరి వాసులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుపతి నగరంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన ఆదివారం ఉదయం భోగితేరుగా పిలుచుకునే రథోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తి అలంకరణలో భోగితేరును అధిష్ఠించగా సర్వమంగళప్రదాయిని శ్రీ కామాక్షిదేవి సర్వాలంకార శోభితులై పల్లకీపై వేంచేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై తిరుపతి పురవీధుల్లో మిన్నంటే భక్తుల దైవనామ స్మరణలు, అద్భుతమైన కళా సాంస్కృతిక సంరంభాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, చండీ వాయిద్యాల నడుమ తిరునగర్ వీధుల్లో శ్రీ కపిలేశ్వర స్వామివారి రథోత్సవం కనులకు ఇంపుగా సాగింది. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ వివిధ రకాల విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. తిరుపతి అలిపిరి ప్రాంతంలోని ధ్యానారామం శంభో శంకరుడి అపార కరుణా వీక్షణాలతో దివ్య వైభవ సౌగంధాల కాంతులను వెదజల్లింది. సాంబ సదాశివుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం ధ్యానారామం శ్రీ బృహదీశ్వర స్వామివారికి అభిషేక క్రతువు వేదోక్తంగా జరిగింది. తిరుపతి అలిపిరి ప్రాంతంలోని ధ్యానారామం శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం, షోడశోపచార కైంకర్యాలను వైభవపేతంగా పూర్తి చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పండితుల వేద పారాయణం, శంఖునాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారి బృహత్తర మూర్తికి అర్చకులు పంచామృతాలు, మంచిగంధం, మేలిమి పసుపు, రక్తవర్ణ కుంకుమాది లేపనాలు, శివప్రీతికరమైన విభూదితో అత్యద్భుతంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి చందన శోభితంగా తిలకధారణ జరిపి బిల్వార్చన, పుష్పార్చన, మహార్చన పూర్తి చేసి
భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని తిరుపతి వాసులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బృహదీశ్వర స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బృహదీశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఆశ్రిత కల్పవల్లి అమ్మ శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం చక్రస్నానం కనుల పండుగ జరిగాయి. ముందుగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారెను కానుకగా అందజేశారు. అధికారులు అర్చకులు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు చూర్ణాభిషేకాన్ని అర్చకులు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని చక్ర తాళ్వార్ను ప్రత్యేక స్నానపీఠంపై ఆశీనులను చేసి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ. అనంతరం పవిత్ర పుష్కరిణి జలాల్లో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నారావారిపల్లికి సమీపంలోని శేషాపురం గ్రామంలో కొలువైన ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 నుండి 16 వరకు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆది దంపతుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు గణపతి ఆరాధన పుణ్యాహవచనం కలిశారాధన ఇత్యాది క్రతువులతో పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు పరిమళ భరత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినం శుభవేళ పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించాయి. అపార కరుణా వత్సలుడు భక్తవ శంకరుడి దివ్య వైభవ ఆరాధనల్లో పాల్గొన్న భక్తకోటి భక్తి పరవశంతో తరించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చక్కని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎంతో ఓపికగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. ఇక తిరుపతిలోని మంచినీళ్లకుంట వద్ద నెలవైన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి అర్చకులు విశేషంగా అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. భక్తులు నమశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని స్థానిక దేవేంద్ర థియేటర్ వద్ద నెలవైన శివాలయం పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగింది. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి శేషవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి యాళివాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో శేషవాహనంపై వేంచేపు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి యాళివాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు చూడ చక్కగా జరిగాయి. ఇక మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను అందజేసింది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ప్రసాద్, ఈవో బాపిరెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బ్రహ్మగుడి నుండి అలంకార మండపం వరకు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయంలోని యాగమండపంలో యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగాయి. అలాగే సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు, ఆరాధనలు మంగళకరంగా జరిగాయి. వేద మంత్రాలతో నందీశ్వరునికి అర్చకులు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ నటరాజ స్వామివారికి ప్రాకారోత్సవం భక్త శోభితంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహానంది క్షేత్రాన్ని రమణీయ విద్యుత్ కాంతుల్లో సుందరంగా అలంకరించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకొని కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరునికి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా యాగమండపంలో యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రమణీయ అలంకరణలతో సింహవాహనంపై ఆశీర్వదన గావించి క్షేత్ర వీధుల్లో వాహన సేవను ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ మొగిలీశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారికి నందివాహన సేవ దివ్యంగా జరిగింది. ముందుగా ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో నందివాహనంపై అధిష్ఠింపజేసి పూజలు జరిపారు. ఆపై కళా ప్రదర్శనలు, దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఇక కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలతో నందీశ్వరునికి అభిషేక సేవను పూర్తి చేసిన అర్చకులు అనంతరం పూలమాలలను అలంకరించి హారతులు అందజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర స్వామివారికి, శ్రీ భద్రకాళి దేవికి విశేషంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ముందుగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను మయూర వాహనంపై వేంచెబు చేసి ఆలయ వీధుల్లో నగరోత్సవాన్ని దివ్యంగా నిర్వహించారు. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ చిదంబరేశ్వరునికి విశేష అభిషేకాలను మంగళకరంగా జరిపారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదరణ పూర్తి చేశారు. ఆపై శైవాగమ సంప్రదాయంలో నమక చమక మంత్రయుక్తంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని మహత్తరంగా నిర్వహించి నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. ఎంతో పురాతన చరిత్ర గల రాగంపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలు, షోడశోపచార పూజలు పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వేడుకగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని పురాతన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర స్వామివారికి, శ్రీ భద్రకాళీదేవికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తెచ్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో వేంచేసిన పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వరుని ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆకాశ తారలన్ని తలంబ్రాలుగా మారెను, మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా మహాశివరాత్రికి నెల రోజుల ముందు నుండే పురాతన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామివారి ఆలయంలో విశేషంగా పూజలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, మండల పూజ, సంకల్ప పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతపురంలోని మొదటి రోడ్డులో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు, కోలాటాలు, శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి రావణ బ్రహ్మ వాహన సేవ భక్త శోభితంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని అతి పురాతన శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పెరుమాళ్ జ్ఞానప్రదాతగా కొలువుదేరి భక్తులను కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ పెరుమాళ్కు రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుదర్శన చక్ర తాళ్వార్ను స్థానిక జలరాం సాగర్ వద్దకు శోభాయాత్రగా తీసుకువచ్చి కొలువు తెచ్చారు. ఆగమ కైంకర్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పుణ్యజలంతో చక్రస్నాన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని శ్రీ వాసుదేవ పెరుమాళ్ అనుగ్రహానికి పాత్రులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో వేంచేసిన పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వరుని ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రుద్రహవన కార్యక్రమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ప్రకృతి వైపరీత్యాలను తొలగించి విశ్వశాంతి నెలకొల్పేందుకు శైవ క్షేత్రాలలో రుద్రహవనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా పండితుల వేదపారాయణం నడుమ ఋత్వికులు శాస్త్రోక్తంగా క్రతువులను పూర్తి చేసి రుద్రహవనం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.